హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. ఫ్లవరు బ్లూమింగ్ అయ్యి చాలా బాగా వచ్చాయండి. ఇలాంటి కాయలు కూడా ఏ సైజులు కూడా చాలా బాగా వచ్చాయి. ఇవి నేను నైట్ బ్లూమింగ్ అయ్యాయండి. ఇవన్నీ మే లాస్ట్ వీక్లో వచ్చినవి, ఈ మంత్ వచ్చినవి ఇవన్నీ. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ జూన్లో వచ్చినవి. ఇలా అంటే ప్రతి స్టెమ్కి ఉన్నాయండి, ప్రతి స్టెమ్కి జూన్లో వచ్చినవి. ఇలా చాలా అంటే చాలా వచ్చాయి. ప్రతి స్టెమ్కి ఉన్నాయి. ఇప్పుడు కోయడానికి కూడా ఉన్నాయండి. ఈ మంత్ రెడీ అవుతున్నాయి. ఈ మంత్ కల్లా కోయవచ్చు. ఇవి వచ్చేసి నెక్స్ట్ మంత్ వస్తాయి. ప్రతి స్టెమ్కి 2-3 వచ్చాయండి. ఇది వచ్చేసి తైవాన్ నాట్ పింక్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. ఇదంతా అదేను. కాయ సైజు కూడా చాలా బాగుంది. ఎండల కాలంలో మే నెలలో అంటే ఆల్మోస్ట్ ఎండలేనండి, అప్పుడు పుట్టిన కాయ ఈ సైజు వచ్చిందంటే చాలా గ్రేట్. నైట్ బ్లూమింగ్ అయింది. ఇలా టైం వచ్చేసి 8:20 అవుతుంది కాబట్టి చాలా ముడుచుకుపోయింది. 6:37 వరకే ఉంటుంది బ్లూమింగ్. ఇది ఈరోడు 9th అండి, డేటు జూను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా 3, 2, 2, 1. ప్రతి స్టెమ్కి ఎవ్రీ స్టెమ్కి ఉంటాయండి. తైవాన్ నాటు పింక్ సూపర్గా ఉంటుంది. ఇది మీకు నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటేనండి, పెంచిన మొక్కలు మాత్రం తీసుకోండి, స్టెమ్స్ తీసుకోకండి. ఒక్కటే చెప్పగలను నేను. ఇంకోటి 50 రూపీస్ మించి ఒక్క మొక్క కూడా పెట్టద్దండి. ఎక్కువ 50 రూపీస్ మించి పెడితే మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కాస్ట్తో సహా చెప్పా చూడండి. మైన్ ఉండేది 3 రకాలు. ఒకటి అమెరికన్ బ్యూటీ, 2 తైవాన్ నాటు పింకు, తైవాన్ హైబ్రిడ్, ఈ జంబూ రెడ్ నుంచి చాలా ఉన్నాయి. బట్ మైన్ ఈ 3 ఉండి చాలా బాగుంటాయి. అంటే బాగుండవని చెప్పట్లేదు, బట్ ఈ మైను ఎవరికెవరు వాళ్ళు పేరు క్రియేట్ చేసుకున్నారు. జైన్ అని, సియామ్ రెడ్ అని, అవని ఇవని చాలా ఉన్నాయి. నా మొక్కలు ఎండలు తట్టుకుంటాయి అన్నోళ్ళు మే నెలలో ఒక వీడియో కూడా పెట్టలేదండి. చూసి జాగ్రత్తగా తీసుకోండి. నేను చెప్పే సలహా ఇది ఒకటే. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేశారు, ఈ ఎండాకాలంలో ఇలా అయింది సార్, ఏం చేయాలి, మొక్కలు ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చాడు, మొక్కలు ఇచ్చి నాకు రెస్పాన్స్ అవ్వడం లేదు, అది ఇది చాలా చెప్పారు నాకు. కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా మొక్కలు ఎంచుకోండి. నేను చెప్పేది ఒకటే, మీకు ప్రతి ఒక్క వీడియో చెప్తుంటాను, నాయి బాగుంటాయి, ఈ రకమే బాగా కాస్తాయి, ఆ రకాలన్నీ వేస్ట్ అని చెప్పిన వాళ్ళని ఎవరు నమ్మకండి. ఇదొకటి చెప్పగలను, ఓకేనా? అలా చెప్పిన వాళ్ళు ఎండలో ఒక ఆంధ్రాలో కానీ తెలంగాణ ఒక వీడియో చూసారండి యూట్యూబ్లో, ఎక్కడన్నా కానీ చూసారా? చూడలేదు. చూసింటారు కూడా, ఎందుకంటే వాళ్ళు పెట్టరు. అందుకోసం కొంచెం జాగ్రత్త అండి, మోసపోకండి. ఈసారి చాలామంది మోసపోయారు ఎండల వల్ల. తట్టుకుంటే అన్నారు కదా, వాళ్ళు ఎక్కువ మోసపోయారు. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకొని చేసుకోండి. నేను ఒకటి చెప్పగలను, ఓకేనా? మీరు వేరే వాళ్ళ మొక్కలు తీసుకోండి, నా మొక్కలు వేరే వాళ్ళ మొక్కలు బాగుండవు, నా మొక్కలతో బాగుండవు అని చెప్పట్లేదు. మోసపోద్దు అండి అని చెప్తున్నాను. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా? చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇవన్నీ నెక్స్ట్ మంత్ కోతలో పడతాయి. ఈ రకం అయితే బాగా హీల్డింగ్ ఇస్తుంది, 10 టన్నులు అవుతాయి, ఈ రకం తొందరగా కాయ వస్తుంది అని మాత్రం చాలా మాటలు చెప్తారు, నమ్మద్దండి, ఓకేనా? చాలా ఇప్పుడు రైతులు మోసం చేసేకి రైతులు రెడీగా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని అడుగులు వేయండి. ఒకసారి దీంట్లో దెబ్బతిన్నారో
కోలుకోలేరు, జాగ్రత్త చెప్తున్నా. ఎవరేం చెప్పినా నాది ఈ రకం తట్టుకుంటుంది ఆ రకం తట్టుకుంది అంటే ఫస్ట్ చూపించండి, ఫస్ట్ అడగండి. మీరు గుడ్డిగా దుంకేద్దండి. ఓకే, సరేనండి. ఓకేను, తర్వాత వీళ్ళు మళ్ళీ కలుస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా తోడు చూపిద్దామని. ఫ్లవర్ చాలా బాగా వచ్చాయి ఎందుకని వీడియో తీశాను. వేరే వాళ్ళ గురించి అనకూడదు, బై మిస్టేక్ అన్నాను. నాది చూసుకుంటానండి, అంతేనండి. ఎవరేం చేస్తే కాకపోతే సలహా ఇవ్వగలను మీకు. ఇలా చేయండి, అలా చేయొద్దండి, ఇలా చేస్తే మోసపోతారు. ఎందుకంటే నాకు ఈ మే నెలలో కనీసం అంటే 100 కాల్స్ వచ్చింటాయి. సార్ నాకు ఇట్లా చేస్తారు సార్, ఏం చేయాలి సార్, నీ ఫోన్ చేయమంటే లిఫ్ట్ చేయడం లేదు సార్, అలా అది ఇది అని. అందుకే చెప్తున్నాను, ఎందుకు నేను అనుభవించాను కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాను. ఇలా ఉండండి, అలా ఉండండి అని. దయచేసి పెంచిన మొక్కలు మాత్రం తీసుకోండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ పెంచిన మొక్కలు తీసుకొని ఈసారి అంతా పోయినారు, ఎత్తిపోయినారు, చాలా దెబ్బతిన్నారు. నా మొక్కలు ఎండలు బాగా తట్టుకుంటాయన్న వాళ్ళంతా ఎక్కడ పోయారో కనపడలే. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకున్నప్పుడు జాగ్రత్త. ఇవి ఈరోజు నైట్ బ్లూమింగ్ అవుతాయి. ఇలా జాగ్రత్తగా చూసి తీసుకోండి. నేను ఒక్కటి చెప్పగలను, ఇవన్నీ నైట్ బ్లూమింగ్ అయినవి, ఇవి అవుతాయి. ఫ్లవర్ చాలా బాగా వచ్చాయండి. ఇలా ఇదిగోండి, ఇది వచ్చేసి హైబ్రిడ్. రెండు బాగా వచ్చాయి. ఫ్లవర్ బ్రహ్మాండంగా వచ్చాయి. జూన్ మంత్ స్టార్టే కదా అండి. జూన్ మంత్ స్టార్టింగ్లోనే ఇలా ఉన్నాయంటే చూడండి, మనం చేసుకుంటున్న మెయింటెనెన్స్ బట్టి ఇలా వస్తాయండి. అందరికీ ఇలా రావు అని చెప్పగలను. లోపల స్టెమ్స్కి రావు అన్నారు చాలామంది, లోపల స్టెమ్ కూడా వచ్చాయి. ఇలా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మొత్తం ఈ టోటల్ లైన్ అంతా సేమ్ ఇలానే ఉంది, అటు సైడ్ కూడా ఇలానే ఉంది, తోటంతా ఇలానే ఉందిలేండి. ఓకే అండి, బాయ్.